హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాంటసీ బాబాజీ యూట్యూబ్ ఛానల్. నిన్న 28% జిఎస్టీ రూల్ అయితే వచ్చేసింది ఫ్యాంటసీ సైట్స్ మీద, అట్లనే ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్స్ మీద. అసలు ఈ జిఎస్టీ 28% రూల్ అనేది ఎట్లా వర్క్ చేయబోతుంది అనేది ఈ వీడియోలో చెప్తా. అండ్ దీనివల్ల ఎఫెక్ట్స్ ఏంటి, అసలు అడ్వాంటేజా డిసడ్వాంటేజా కాదా అనేది చెప్తా. అట్లనే ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని మీకు ఇప్పుడు ఎలా ఉంది, 2 days సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది చెప్తా. అసలు ఈ జిఎస్టీ 28% అనేది 100% అమలు అవుతుందా, లేకపోతే చేంజెస్ ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉందా అనేది కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తా. అసలు ఈ 28% దేని మీద తీసుకుంటారు, ఏ అమౌంట్ మీద తీసుకుంటారు, అసలు ఇది ఎలా వర్క్ చేయబోతుంది అనేది కూడా క్లియర్గా అయితే మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది. ఎవరెవరికైతే ఈ జిఎస్టీ 28% మీద డౌట్స్ అయితే ఉన్నాయో నేను ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. అట్లానే ఈ జిఎస్టీ 28 రూల్ ఎందుకు వచ్చిందో కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. సో వీడియో మొత్తం చూడండి, అప్పుడు మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వస్తుంది గైస్. జిఎస్టీ 28% రూల్ అనేది ఎందుకు వచ్చిందంటే, చాలామంది పొలిటికల్ పర్సన్స్ వచ్చేసి గేమింగ్ వెబ్సైట్స్ అంటే ఆన్లైన్ బెట్టింగ్ సైట్స్ అంటే ఫ్యాంటసీ సైట్స్ కాదు, మిగతా వాటిలలో చాలా మనీ అయితే ఇన్వెస్ట్ చేశారు. ఓకే, వీ ఆల్ నో దట్ ఎలక్షన్ ఈస్ కమింగ్ ఆన్. సో వాళ్ళకి మనీ కావాలి కాబట్టి సో వీళ్ళందరూ ఈ జిఎస్టీ అనేది వీటి మీద ఇంపోజ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి మనీ అనేది అయితే వస్తుంది. సో అది 1 పాయింట్. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే, చాలామంది పొలిటికల్ లీడర్స్ ఈ ఏదైతే ఎగ్జాంపుల్ రెడీ బుక్, లోటస్ బుక్ ఎగ్జాంపుల్ ఇటువంటివి ఉన్నాయి కదా, చాలా బుక్స్ బయట ఇటువంటి బెట్టింగ్ సైట్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు డెఫినెట్గా. ఓకే, మనం 100% చెప్పలేము, బట్ మేబీ దేర్ ఆర్ సమ్ ఛాన్సెస్ దట్ వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేసి ఉంటారని. ఓకే, చాలామంది. సో ఇటువంటి వాళ్ళకి బ్లాక్ మనీ వెళ్తుంది కాబట్టి దాన్ని వైట్ మనీ లెక్క కన్వర్ట్ అవుతుంది ఈ ఇంపోజ్ వల్ల. డైరెక్ట్గా గవర్నమెంట్కి మనీ వెళ్తుంది కాబట్టి ఆ రూల్ అదొక రీజన్ అయి ఉండొచ్చు. ఇవన్నీ నేను ఇంటర్నెట్లో దొరికిన సమాచారం బేస్ చేసుకొని అయితే చెప్తున్నా. సో మనం ఏం ఉన్నది కాకుండా నార్మల్ మనం రీసెర్చ్ ద్వారా తెలిసిందైతే నేను చెప్తున్నా. ఓకే, అండ్ ఈ 28% జిఎస్టీ రూల్ ఎట్లా వర్క్ అవుతుందో కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, 28% జిఎస్టీ రూలు ఎఫెక్టా కాదా అంటే, డెఫినెట్గా ఎఫెక్ట్ అయితే చాలా చూపెట్టబోతుంది ఫ్యాంటసీ యూజర్స్ మీద. ఎట్లా అనేది ఇప్పుడు చూడండి గైస్. 28% జిఎస్టీ ఎట్లా వర్క్ అవుద్దో ఇప్పుడు నేను చెప్తా. 28% జిఎస్టీ అంటే ఇది చాలామందికి అపోహలు ఉన్నాయి, మొత్తం వ్యాలెట్లో ఉన్న మనీ మీద తీసుకుంటారా లేకపోతే నార్మల్గా తీసుకుంటారా అది ఇదని. బట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేసిన 28% జిఎస్టీ ఆన్ డిపాజిట్స్. ఓకే, ఇది ఓన్లీ 28% డిపాజిట్ మాత్రమే. ఓకే, మీరు ఏదైతే మనీ డిపాజిట్ చేస్తారో ఆ టైంలో 28% అనేది జిఎస్టీ మీ మీద ఇంపోజ్ అవుతుంది, మీరు యాడ్ చేసే మనీ మీద. అది కట్ అయిన తర్వాతే మిగిలిన అమౌంట్ మీ అకౌంట్కి వస్తుంది. ఎగ్జాంపుల్, మీరు ఒక 1000 రూపీస్ యాడ్ చేసిరు అనుకుందాం. ఆఫ్టర్ October 1 ఈ రూల్ అయితే రాబోతుంది, October 1 నుండి. ఆ తర్వాత మీరు ఒక 1000 రూపీస్ ఏదైనా ఫ్యాంటసీ యాప్లో మీరు యాడ్ చేయాలనుకుంటే 1000 రూపీస్లో నుండి 28% అనేది ముందు గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది. 28% అంటే 280 రూపీస్. నేను ఇక్కడ క్లియర్గా మార్కింగ్ చేస్తా కూడా మీకు చెప్తా. అండ్ మిగిలింది ఎంత, 720 రూపీస్. ఆ 720 రూపీస్ మాత్రమే మీ వ్యాలెట్లోకి వస్తుంది. 1000 రూపాయలు మీ వ్యాలెట్లోకి యాడ్ కాదు. ఓకే, మీకు ఇది ఒక ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 యాడ్ చేసిరు అనుకుందాం. 10,000 యాడ్ చేస్తే మీకు 10,000 మీ వ్యాలెట్లోకి రాదు, 7,200 మాత్రమే వస్తుంది. ఎందుకంటే 2,800 రూపాయలు అనేది జిఎస్టీ ఇంపోజ్ అవుతుంది. ఇది గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత మిగిలింది 7,200 రూపీస్ కాబట్టి ఆ మనీ మీ వ్యాలెట్లోకి యాడ్ చేస్తారు. 28% జిఎస్టీ అనేది ఇలానే వర్క్ అవ్వబోతుంది. ఓన్లీ యూజర్ ఎప్పుడైతే డిపాజిట్ చేస్తాడో ఆ డిపాజిట్ మనీ మీద మాత్రమే ఇంపోజ్ అవుతుంది. మీ విత్డ్రాల్ మీద ఇంపోజ్ కాదు, మీరు విన్ అయ్యే అమౌంట్ మీద ఇంపోజ్ కాదు, ఇంకా మీ వ్యాలెట్లో ఉన్న మనీ మీద ఇంపోజ్ కాదు. ఓకే, పార్ట్లో ఉన్న ఏ మనీ మీద కాదు. ఓన్లీ డిపాజిట్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ రూపాయి ఎన్ని డిపాజిట్ చేస్తే అన్ని రూపీస్ మీద ఈ 28% అనేది ఇంపోజ్ అయితే డెఫినెట్గా అవుతుంది గైస్. సో ఇది ఆల్మోస్ట్ వచ్చేసినట్టే, ఎందుకంటే అన్ని గవర్నమెంట్స్ కూడా దీనికి ఫేవర్గానే ఉన్నాయి ఎక్సెప్ట్ 2-3 స్టేట్స్, గోవా, ఢిల్లీ అండ్ ఇంకో స్టేట్ ఏదో ఉంది. వీళ్ళు మాత్రమే దీనికి ఆపోజిట్గా ఉన్నారు. సో మెజారిటీ అసెంబ్లీలో దీనికి ఫేవర్గా ఉన్నారు కాబట్టి సో ఈ బిల్ అయితే డెఫినెట్గా పాస్ అయినట్టే. ఓకే,
అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఫైనలా కాదా అనే క్వశ్చన్ కూడా చాలామందికి ఉంది. ఇది ఫైనలా కాదా అనేది నేను ఇప్పుడు మీకు ఒక క్లియర్ కట్ ఐడియా ఇస్తా. ఫస్ట్ ఏమన్నారంటే October 1 తర్వాత ఒక 6 months దీన్ని మేము రివ్యూ చేస్తాము, ఈ రూల్ ఎట్లా వర్క్ అవుతుంది, దీనివల్ల ఎంత డౌన్ అయింది, ఎంత ఎక్కువ అయింది, లేకపోతే యావరేజ్గా ఉందనేది రివ్యూ చేయబోతున్నారు. ఎగ్జాంపుల్ ఈ రూల్ వచ్చిన తర్వాత మనకి చాలామందికి నచ్చట్లేదు. సో కొంతమంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నచ్చచ్చు, అంటే నచ్చకున్నా ఒక క్యాలిక్యులేషన్ చేసుకొని ఆడేవాళ్ళు చాలామంది ఉంటారు. కొందరు అప్పుడప్పుడు ఆడేవాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు డ్రాప్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ రివ్యూ చేసి మళ్ళీ దీన్ని అప్డేట్ చేస్తాము, దీంట్లోకి ఇంకా చేంజెస్ తీసుకొస్తామని అయితే చెప్పారు. ఫస్ట్ 6 months అన్నారు, బట్ నిన్ననే ఏదైనా ప్రెషర్ వల్ల తెలియదు, సంథింగ్ ఏదో తెలియదు, కానీ ఆ 6 months కాస్త ఎగ్దమ్ 3 monthsకే వచ్చేసింది. ఆ 3 months కూడా 3 months ఉంటుందా చెప్పలేం, 1 monthకు రావచ్చు, 2 monthsకి రావచ్చు. చాలా చేంజెస్ అయితే డెఫినెట్గా జరుగుతాయి గైస్. ఇది ఫైనల్ అయితే కాదు, అదైతే గుర్తుపెట్టుకోండి. దీంట్లో చేంజెస్ అయితే వస్తాయి. కంప్లీట్గా ఈ రూల్ అయితే వెళ్ళిపోకపోవచ్చు, బట్ చేంజెస్ మాత్రం డెఫినెట్గా వస్తాయి. ఇది డిపాజిట్ చేసే టైంలో మాత్రమే అప్లికేబుల్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. 30% టీడీఎస్ ఏదైతే ఉందో గైస్, ఈ 30% టీడీఎస్ అనేది మీరు విన్ అయిన అమౌంట్ ఏదైతే విత్డ్రా చేస్తారో ఆ విత్డ్రా మీద 30% కట్ చేసుకొని మిగతాది మీ బ్యాంకుకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 విన్ అయ్యి 10,000 విత్డ్రా చేయాలనుకున్నారనుకో, ఆ 10,000లో మీకు 10,000 మీకు అకౌంట్కి అయితే రావు. 3,000 రూపీస్ మీకు 30% కింద కట్ అయ్యి 7,000 రూపాయలు మాత్రం వస్తాయి. 3,000 అనేది కట్ అవుద్ది గైస్. ఓకే, ఇది 30% కమిషన్ గురించి. అండ్ ఇంకా 10 to 12% అయితే మనకి ప్లాట్ఫామ్ ఫీజు ఉంది. అది యాప్స్కి డిఫరెన్స్ ఉంటుంది. డ్రీమ్ లెవెల్లో ఎక్కువ ఉంటుంది, మిగతా యాప్స్లో తక్కువ అవుతూ ఉంటుంది. సో ఇది కంపేర్ టు యాప్స్లో చేంజ్ అవుతూ ఉంటుంది. ఓవరాల్గా ఇట్లా చాలా రకాలుగా మనమైతే జిఎస్టీ కడుతున్నాము. 28% ప్లస్ 30 ప్లస్ 12%, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 2 3 మొత్తం 70%. ఓకే, 70% మనం ట్యాక్స్ల రూపంలో కడుతున్నాము. ఒక 30% మాత్రమే మన చేతిలో ఉంటుంది. మన దగ్గర 100 రూపాయలు ఉంటే 70 రూపాయలు గవర్నమెంట్ కట్టిన తర్వాత 30 రూపాయలు మనం ఇన్వెస్ట్ చేయడానికి, ప్రాఫిట్స్లో ఉండడానికి, మనం మనీని రొటేట్ చేయడానికి యూజ్ చేసుకోవాలి. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఒక 100 రూపాయలు నువ్వు డైరెక్ట్గా ఫస్ట్ గవర్నమెంట్కి 70 రూపాయలు ఇచ్చి నువ్వు జస్ట్ 30 రూపీస్తో మాత్రమే నువ్వు ఇన్వెస్ట్ చేయాలి, దాన్ని ఆడాలి, మళ్ళీ విత్డ్రా చేసుకోవాలి. ఇవన్నీ కథలు అన్నమాట. అంటే ఇక్కడ డైరెక్ట్గా చూసుకోండి, ఇంపాసిబుల్ అన్నమాట. ఒక నార్మల్ యూజర్స్కి ఇది ఇంపాసిబుల్, ఇట్లా ప్రాఫిట్స్లో ఉండడం. ఇది చాలా ఎఫెక్ట్ చేయబోతుంది. ఓకే, సో ఇది ఇంకోటి రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుంటా అని చెప్పినా కదా. రియల్ టైం ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు బస్ ఛార్జెస్ పెరిగినాయి అనుకో బయట, బట్ ఇది రూల్ వచ్చినాక 2-3 days ఈ హడావిడి ఉంటుంది. మళ్ళీ నార్మల్గా ఆడేవాళ్ళు ఆడుతూనే ఉంటారు, డ్రాప్ అయ్యే వాళ్ళు డ్రాప్ అవుతూనే ఉంటారు. రియల్ టైం ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తా. బస్ ఛార్జెస్ పెరిగినాయి అనుకో, అయ్యో అమ్మ బస్ ఛార్జెస్ అన్నంట అరే అయ్యో అబ్బా ఇన్ని పెరిగినాయే, ఈ నుంచి ఇడికే ఇంత అంట, ఆ నుంచి ఆడికే అంత అంట, హైదరాబాద్ నుంచి విజయవాడ ఇంత అంట, విజయవాడ నుంచి విశాఖపట్నం ఇంత, అయ్యయ్యో అమ్మో అయ్యా అవ్వా అయ్యా అనుకుంటా, అమ్మ అయ్యా అనుకుంటా పాట పాడతారు. బట్ 2-3 days తర్వాత అమ్మ అయ్యా అయ్యయ్యో ఓ ఏ అన్నో ఈ పర్సన్సే మళ్ళీ అదే బస్సులలో ఎక్కి ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అవునా కాదా? సో ఇది జనరల్గా జరుగుతూ ఉంటుంది మన రియల్ లైఫ్లో. సో సేమ్ కూడా ఫ్యాంటసీ తోటి. సో ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి, ఆల్రెడీ 30%ది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ అదే. ఈ 30% వచ్చి మనకు 2-3 months అయిపోతుంది. ఆ 30% వచ్చినప్పుడు అందరూ ఏమనుకున్నారు, అరే నేను విత్డ్రా చేసినప్పుడు 1000 చేస్తే నాకు 300 రూపీస్ కట్ చేసి నాకు 700 ఇస్తుండ్రా, ఇక నేను ఫ్యాంటసీ ఆడనురా, అసలు వేస్ట్ రా ఆడమని చాలామంది ఆ రోజు అయ్యయ్యో అమ్మమ్మ అని క్యాలిక్యులేషన్ వేసి ఉంటారు. 2-3 days తర్వాత ఆ 30% మైండ్లో నుంచే పోయింది. మళ్ళీ యాడ్ చేయడం, మళ్ళీ విన్ అవ్వడం, విత్డ్రా చేసుకోవడం, పోగొట్టుకోవడం, విన్ అవ్వడం, మళ్ళా రొటీన్గా స్టార్ట్ అయిపోయింది. సో సేమ్ ఏదైతే జరుగుతుందో రియల్ లైఫ్లో ఇప్పుడు ఈ 28% జిఎస్టీ వచ్చినప్పుడు కూడా సేమ్ రూల్ అనమాట. ఈ 2-3 days అరే ఫ్యాంటసీ మొత్తం పడిపోతుంది, అరే అమ్మో అయ్యా ఫ్యాంటసీ డెడ్, రిప్ ఫ్యాంటసీ అరే ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి. సో ఇదే నడుస్తుంది 2-3 days. మళ్ళీ 2-3 days తర్వాత అది అలానే ఉంటుంది. ఆపేసే వాళ్ళు ఆపేస్తారు, మళ్ళీ కంటిన్యూ అయ్యే వాళ్ళు కంటిన్యూ అవుతారు. సో 30% వచ్చినప్పుడు కంటిన్యూ అయిన వాళ్ళు మళ్ళీ 28% వచ్చినప్పుడు కంటిన్యూ అవ్వరా? ఒక్కసారి బల్క్ అమౌంట్ యాడ్ చేసుకొని స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో మీకు ఒక లూప్ హోల్ చెప్తా. ఈ 28% లూప్ హోల్ ఏంటంటే ఓన్లీ డిపాజిట్ టైంలో మాత్రమే. ఏదైతే టీడీఎస్ 30% ఉందో ఇది విన్నింగ్, ఇది తీసేటప్పుడు అది వేసేటప్పుడు
28% నువ్వు మనీ యాప్లోకి వేసేటప్పుడు కట్ చేసుకుంటాడు, 30% అనేది టీడీఎస్ నువ్వు తీసేటప్పుడు కట్ చేసుకుంటాడు. ఇదే డిఫరెన్స్ అన్నమాట. ఓకే, డిఫరెన్స్ వేరే ఏం లేదు. అది వేసేటప్పుడు ఇది తీసేటప్పుడు సింపుల్. ఓకే, సో 28% జిఎస్టీలో ఉన్న లూప్ హోల్ ఏంటంటే మనం విత్డ్రా లూకోక చేస్తాం కానీ మనం 28 డిపాజిట్లు అయితే ఎక్కువ చేయం. సో లూప్ హోల్ ఏంటంటే 28% జిఎస్టీ ఉంది కదా, ఆ 28% జిఎస్టీ డిపాజిటే కాబట్టి మీ దగ్గర ఏదైతే అమౌంట్ ఉంటుందో, ఎగ్జాంపుల్ 1 lakh 2 lakh 3 lakh ఏదైనా కావచ్చు, అదే ఎగ్జామ్ ఒక్కటేసారి డిపాజిట్ చేసేసి దాన్ని రొటేట్ చేస్తూ మెయింటైన్ చేసుకుంటే బెటర్. అర్థమైందా? అట్లనమాట. సింపుల్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక 5 lakh ఉంది అనుకుందాం, 3 lakh 2 lakh నువ్వు ఫ్యాంటసీకే పెడతా అని ఫిక్స్ అయినావు, మిగతా మనీ నీ పర్సనల్ యూజ్కి అనుకున్నావు. ఆ 3 lakh నువ్వు ఒక్కోసారి 10,000 ఒకసారి 10,000 ఇట్లా యాడ్ చేయకుండా ఎగ్జామ్ 2 lakh ఒకేసారి యాడ్ చేసుకొని దాన్ని మ్యాచ్కి ఇంత ప్లాన్ చేసుకొని ఆడుకుంటూ విత్డ్రాల్ చేసుకుంటే బెటర్ అనేది నేను చెప్తా. ఇది వన్ ఆఫ్ ద లూప్ హోల్ దీంట్లో ఉన్నది. సో దీన్ని అట్లా యాడ్ చేసుకున్న వాళ్ళకి అసలు ఈ రూల్ తోటి సంబంధమే లేదు చెప్పాలంటే. ఎందుకంటే ఒక్కసారి యాడ్ చేసినప్పుడు మనీ కట్ అయిపోద్ది. అది ఇక ఫ్యాంటసీలో పోయింది అనుకొని లైట్ తీసుకొని ఉన్న మనీ నీదనుకొని రొటేషన్ చేసుకుంటే మ్యాటర్ క్లోజ్ అక్కడే. సో మీకు ఒక అర్థమైన అనుకుంటున్నాను క్లారిటీగా. సో ఇదన్నమాట. ఓకే, ఓవరాల్గా ఇన్ని రకాలుగా మనం మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. 28% జిఎస్టీ ఎట్లా వర్క్ అవుద్ది, రియల్ టైం ఎగ్జాంపుల్ కూడా చెప్పిన, దీని హడావిడి ఎట్లుంటుంది, మళ్ళీ ఎట్లా కంటిన్యూ అవుతుందని, అండ్ ఎందుకు వచ్చిందో కూడా చెప్పిన. చాలామంది ఇన్వెస్ట్ చేసి ఉంటారు, సో వాళ్ళ మీద ఇంపోజ్ చేసి ఇప్పుడు ఎలక్షన్ స్టంట్స్ ఉంటాయి కాబట్టి దానికి మనీ రెవెన్యూ తీయాలని చెప్పుకుంటారు కాబట్టి సో అట్లా ఛాన్సెస్ ఉన్నాయి. అదొకటి. అండ్ చెప్పినా కదా, దీనికి 28% జిఎస్టీకి 30% టీడీఎస్ ఆన్ విన్నింగ్కి డిపాజిట్కి తేడా. అది వేసేటప్పుడు డిపాజిట్ 28% అనేది నువ్వు మనీ యాడ్ చేసుకునేటప్పుడు 28% కట్ అవుతుంది, 30% టీడీఎస్ అనేది నువ్వు విత్డ్రా చేసుకునేటప్పుడు కట్ అవుతుంది. సో ఓకే, ఇది ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నాను. 10 to 12% ఇట్లా కూడా మనం ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకున్నందుకు మనం కడుతున్నాం కాబట్టి అదొకటి. ఓకే, ఇన్ని రకాలుగా మనం ఎఫెక్ట్ అయితే అవుతున్నాం ఈ రూల్స్ వల్ల. ఎంత ఎఫెక్ట్ అయినా వాడే వాళ్ళు ఆడుతూనే ఉంటారు, ఆడని వాళ్ళు ఆడనికుండానే ఉండరు. చెప్పినా కదా లూప్ హోల్ అయితే. సో అట్లా మీరైతే ఒకటి యూజ్ చేసుకోవచ్చు. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ కూడా మెసేజ్ చేసి మీ డౌట్స్ ఉంటే అడగండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తా. అండ్ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇస్తా. మీ డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేస్తా. అండ్ మళ్ళీ ఒకసారి నేను సమరీ లాగా ఫాస్ట్గా చెప్పేస్తా. ఇది ఎందుకు వచ్చిందంటే చాలామంది పొలిటీషియన్స్ అయితే దీంట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సో వాళ్ళ మీద ఇంపోజ్ చేసి మనీ ఇప్పుడు ముందు వచ్చే ఎలక్షన్స్కి హెల్ప్ అవుద్దని ఆ ఉద్దేశంతో ఇది తీసుకొచ్చి ఉంటారని నేను అనుకుంటున్నా. అండ్ ఇంటర్నేషనల్లో నేను చూసిన న్యూస్ ప్రకారం అయితే ఇది వన్ ఆఫ్ ద రీజన్. అండ్ 28% జిఎస్టీ ఎట్లా వర్క్ అవుద్దని చెప్పినా కదా. సో డిపాజిట్ ఏదైతే మనీ చేస్తారో దాని మీద మాత్రమే పడుతుంది, మీ వ్యాలెట్లో ఉన్న ఏ మనీ మీద పడదు, మీరు విత్డ్రా చేసేటప్పుడు కూడా పడదు. అదొకటి. అండ్ దీని హడావిడి చెప్పినా కదా 2-3 days ఉంటుంది, మళ్ళీ డిఫాల్ట్గా నార్మల్గా అందరు యూజర్స్ వాడేవాళ్ళు వాడతారు, ఆపేసే వాళ్ళు ఆపేస్తారు. సో అదొకటి. అండ్ జిఎస్టీ 28% రూల్ కంప్లీట్గా ఇట్లనే ఉంటుందంటే ఇట్లా ఉండదు. ఫస్ట్ 6 months అన్నారు, ఇప్పుడు 3 monthsకి వచ్చేసింది. అది 1 month కూడా రావచ్చు, ఎందుకంటే డిస్కషన్స్ నడుస్తూనే ఉంటాయి, అది ఇన్ఫ్లుయెన్స్ అవన్నీ చూపిస్తూనే ఉంటారు, ప్రెషర్ అది వాళ్ళ మీదకి వస్తూనే ఉంటుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో చేంజెస్ పక్కా జరుగుతాయి. అండ్ ఇది ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. ఆల్మోస్ట్ నేను అన్ని పాయింట్స్ కవర్ చేసిన అనుకుంటున్నా, విత్ ఎగ్జాంపుల్స్. మీకైతే ఇక్కడ నోట్స్లో కూడా రాసిన, మీరు ఈ నోట్స్ చూసుకొని ఒక స్క్రీన్షాట్ తీసుకుంటే సింపుల్గా అర్థమైపోతుంది మీకు ఇది అసలు జిఎస్టీ 28% ఏంది, 30% ఏంది, ఈ ప్లాట్ఫామ్ ఫీ ఏంది అనేది. ఓకే, సో ఎనీహౌ ఇది రావడం అయితే బ్యాడ్ న్యూస్. మనకి ఎంత బ్యాడ్ న్యూస్ అని చెప్తాను నేనైతే. ఇక వచ్చినా కూడా తప్పదు కాబట్టి గవర్నమెంట్ రూల్స్ ఒబే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ వీడియోలో కంటెంట్. వీడియో నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అట్లనే ప్రతి ఒక్క మీ ఫ్యాంటసీ ఫ్రెండ్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ ఏంటంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అసలు దీనివల్ల ఏం జరుగుతుంది, అసలు ఈ రూల్ ఏంటి, ఏం కథ అనేది. సో 10 మందికి తెలిసినప్పుడే వాళ్ళు ఆడాలా వద్దా అనేది ఒక క్యాలిక్యులేట్ చేసుకొని ఒక ప్రిపేర్ అయితే అవుతారు. సో ప్రతి ఒక్కరికి తెలియాలంటే మీరు చేసే లైక్స్ షేర్స్ వల్లే ఇది సాధ్యమవుద్ది, చాలామందికి రీచ్ అవుద్ది. ఓకే, మీరు ఆ పని చేస్తారనుకుంటున్నా. అండ్ వీడియో చూసినందుకు ఇప్పటివరకు చాలా థ్యాంక్ యూ గైస్.